మున్సిపాలిటీలో పనిచేస్తూ చాలా మంది కార్మికులు చనిపోతా ఉన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కానీ దాన్ని అమల్లో మాత్రం ఎక్కడా జరపడం లేదు. ఈ రోజు నెల్లూరు లాంటి ప్రధానమైన నగరాల్లో చూసుకుంటే లక్షలాది రూపాయలు పెట్టి స్వీపింగ్ మిషన్లు తీసుకొచ్చారు. లక్షలాది రూపాయలు యంత్రాలకు పోసే కంటే కూడా ఈ రోజు కార్మికులను అదనంగా తీసుకోవడం ద్వారా వాళ్ళకి పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే నెల్లూరు కలెక్టరేట్ దగ్గర ఇక్కడ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మనతో కొంతమంది యూనియన్ నాయకులు ఉన్నారు. సో ఈ మున్సిపల్ కార్మికుల సమస్యలు ఏంటి తెలుసుకుందాం. అసలు ఏంటి మీ సమస్యలు, ధర్నా చేయడానికి కారణం ఏంటి? నా పేరు యామాల మధు, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు మున్సిపల్ కార్మికుల న్యాయపరమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పి గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా అనేక రూపాయలు ఆందోళన చేస్తూ ఉన్నాం. అయితే ఎక్కడ కూడా కూటమి ప్రభుత్వం స్పందించిన దాఖలు లేవు. అయితే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 21వ తేదీ నుంచి దశల వారీ ఉద్యమాలకు పిలుపునివ్వడం జరిగింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి 21వ తేదీ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాం. అదేవిధంగా 22వ తేదీ వచ్చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు సమర్పించాం. 24వ తేదీ ఈరోజు కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించుకుంటే జూలై 7వ తేదీ చెలో విజయవాడకు కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు ఎందుకంటే ఈరోజు మున్సిపాలిటీలో పనిచేస్తూ చాలామంది కార్మికులు చనిపోతూ ఉన్నారు. చనిపోయిన కార్మికుల కుటుంబాలకు వాళ్ళ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ దాన్ని అమల్లో మాత్రం ఎక్కడా జరపడం లేదు. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులకు చాలా వరకు బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. కానీ వాటిని కనీసం దశల వారీగా కూడా విడుదల చేసే పరిస్థితి కనబడటం లేదు. ఈరోజు నెల్లూరు లాంటి ప్రధానమైన నగరాల్లో చూసుకుంటే లక్షలాది రూపాయలు పెట్టి స్వీపింగ్ మిషన్లు తీసుకొచ్చారు. స్వీపింగ్ మిషన్లు క్లీన్ చేస్తున్నా కానీ అక్కడ మళ్ళీ కార్మికులతో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు జనాభా పెరుగుతున్న అవసరాల దృష్ట్యా లక్షలాది రూపాయలు యంత్రాలకు పోసే కంటే కూడా ఈరోజు కార్మికులను అదనంగా తీసుకోవడం ద్వారా వాళ్ళకి పని కల్పించాలని చెప్పి ఈరోజు మేము ఏఐటీసీగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా రేపు జూలై 7 తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తమ మొద్దు నిద్ర వదిలి కార్మికుల సమస్యల మీద దృష్టి పెట్టకుండా ఉంటే ఆ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మున్సిపాలిటీల్లో విపరీతంగా పెరుగుతున్న కొద్దీ పట్టణాలకి అనుకూలంగా వర్కర్స్ని పెంచకపోగా థర్డ్ పార్టీ కాంట్రాక్ట్లు ఇచ్చి ఒక మున్సిపాలిటీ వర్కర్కే కాదా నష్టం. ఏదైతే గత ప్రభుత్వం చెత్త పన్ను వేసిందో ఏజర్ ఛార్జీలతో అదే చెత్త పన్ను కంటే ఇంకా భయంకరమైన ఛార్జీలు ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చినాక తీసుకొచ్చేదానికి ముందుకు వస్తుంది. వీటన్నిటిపైన వ్యతిరేకంగా మున్సిపల్ కార్మిక సమస్యల్లో చనిపోయిన కార్మిక పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి అంటేనే అట్లే కరోనా టైంలో తీసుకున్న ఏదైనా విపత్తుల టైం వస్తే మున్సిపల్ కార్మికులు దేవుళ్ళు అని చెప్పి వాళ్ళ కాళ్ళు కడిగి నీళ్ళు ఎత్తిని చల్లుకుంటారు. కానీ వాళ్ళకి రావాల్సిన హక్కులు కానీ ఏవి కూడా ఇంతవరకు స్పందించి ఎక్కడ కూడా స్పందించి సమస్య పరిష్కరించకుండా నానుస్తూ ఉన్నారు. ఇప్పుడు దాదాపుగా 2.5 సంవత్సరాలైన మున్సిపల్ కార్మికుల సమస్యని ఎక్కడ కూడా సాల్వ్ చేసిన దాఖలాలు లేవు. అట్లే కరోనా టైంలో కొంతమందిని ఎక్స్ట్రా వర్కర్స్ని తీసుకున్నారు. ఆ తీసుకున్న వర్కర్స్కి 4,000, 5,000, 7,000 జీతం వస్తుంది. 7,000తో కుటుంబం గడుచుద్దా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే మనకి జిల్లాకు ఒక మినిమం వేజ్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ నిర్ణయించిన మేరకు కూడా ఈ మున్సిపాలిటీలో జీతాలు ఇవ్వకుండా నానా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పటికైనా మినిమం వేజ్ కమిటీ ఇచ్చిన జీవోని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి తీసుకుంటే మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నా నిర్వహిస్తున్నారు. ఒకవేళ ఈ సమస్యను పరిష్కరించకపోతే మాత్రం తాము రాజధానికి వెళ్లి అక్కడ ధర్నా నిర్వహిస్తామంటూ హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.